177వ సంవత్సరంలో జరిగింది ఇది. ఫ్రాన్స్ దేశం అది. పరిపాలిస్తున్నటువంటి ఆయన పేరు మార్కస్, రోమన్ అధిపతి. ఒక దినాన్న 20 మంది మనుషుల్ని పట్టుకొని వెళ్ళిపోయాడు. అందుట్లో 15 సంవత్సరాల ఒక పాప పేరు బ్లాండీనా. 17 రోజులు చిత్రహింసలు పెట్టారు. 2 మాటలు అనిపించడానికి, యేసు ప్రభు దేవుడు కాదు, నా యజమానురాలు మంచిది కాదు చెప్పలేదు. 17 రోజులు చిత్రహింసలు చేశారు. తర్వాత రోడ్డు మీద అనౌన్స్ చేసుకుంటూ వెళ్ళారు, ఈ రోజు బ్లాండీనాని ఒక విచిత్రమైన పద్ధతిలో చంపేస్తున్నాం, వచ్చి చూడండి అని. ఒక పెద్ద స్టేడియం ఉంటుంది, దాంట్లో 25,000 మంది కూర్చొని చూస్తున్నారు. మధ్యలో ఒక దూలాన్ని పెట్టారు, ఆ దూలానికి బ్లాండీనాని కట్టేశారు. ఆకలిగా ఉన్నటువంటి 20 సింహాల్ని వదిలేశారు. సింహాలు పరిగెట్టుకుంటూ వచ్చినాయి. బ్లాండీనా కాళ్ళ దగ్గర పిల్లి పిల్లల్లాగా కూర్చుండిపోయినాయి. ఆ తర్వాత ఏం చేశారు తెలుసా? ఒక ఇనప కుర్చీ, ఆ ఇనప కుర్చీ కింద కట్టెలు పెట్టి మంట ఎలిగించారు. బ్లాండీనాని కూర్చోబెట్టారు. గట్టిగా యేసయ్యా అని అరిసింది. ఆ మీదకు ఒక దున్నపోతుని వదిలేశారు. ఆ దున్నపోతు పరిగెట్టుకుంటా వెళ్ళి బ్లాండీనా పైకి ఎగరేసింది. ఎగిరినటువంటి బ్లాండీనా ఆ నుప్పుల్లో పడింది. యేసయ్యా అని అరుస్తూ చచ్చిపోయింది. 3 నిమిషాలు అద్భుతమైనటువంటి నిశ్శబ్దం. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లేచి నిలబడ్డారు. 25,000 మంది లేచి నిలబడ్డారు, చేతులు పైకెత్తారు. బ్లాండీనా దేవుడే నిజమైన దేవుడని 25,000 మంది యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారు.